నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. పీఎం సూర్యఘర్ పథకంలో ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా బ్యాంకర్స్ కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై దశల వారీగా ఉద్యమాలు నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు. పీఎం సూర్యఘర్ పథకంను ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా బ్యాంకర్స్ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా స్థాయి బ్యాంకర్స్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిర్వహించారు. 1 కేవీకి 30%, 2 కేవీకి 60% పైన 78,000 సబ్సిడీ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డిఆర్డీఏ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తాయని అన్నారు. రాష్ట్రంలో బాపట్ల జిల్లా మొదటి స్థానంలో ఉండే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకు తదితరులు అధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్ స్టార్ట్ చేస్తున్నా. ఖరీఫ్ స్టార్ట్ చేస్తుంటే మీకు గుర్తుంటుంది, పోయిన సంవత్సరంలో కూడా ఖరీఫ్లో నేను మీ అందరితో మాట్లాడాను. తర్వాత ఖరీఫ్ అయిపోయిన తర్వాత డీసీసీలో కూడా నేను మీ అందరితో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యాను. ద గైడ్ లైన్స్ ఆఫ్ ది ఆర్బీఐ, యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, మీరు మీ ప్రయారిటీ సెక్టర్, సో ప్రయారిటీ సెక్టార్కి మీ లెండింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో దాన్ని ఈ సంవత్సరం మళ్ళీ మన టార్గెట్ వచ్చి 1 lakh తక్కువగా ఉంది. బికాజ్ ఇంకా మనకి వర్షాలు అవి పడి దుక్కులు దున్ని నార్మళ్ళు పోసుకొని అంటే అగ్రిమెంట్లో అవుతూ వస్తాయి. ఈ లోపల మీరు పాత వాళ్ళని ఉన్న వాళ్ళని కంటిన్యూషన్ చేయండి. వాటిని ఎవరైతే మళ్ళీ రెన్యూవల్ చేస్తారు, సెక్టోరల్ సంథింగ్ డిస్ట్రిక్ట్ బ్యాంకర్స్, అట్లానే బ్రాంచ్ నుంచి కూడా ఎవరైనా వచ్చి ఉంటే మీ అందరూ కూడా మనకి ఈసారి మన టార్గెట్ విల్ బి 1 lakh CCRC కార్డ్స్, అగైన్ ఇట్ విల్ బి 200 crores చేయండి. బ్రాంచ్ వైజ్ ఫిక్స్ చేసేయండి. టేక్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, మన పాస్ట్ ట్రాక్ తీసుకోండి. ఎక్కడ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఏ బ్రాంచ్కి ఏ బ్యాంక్ ఎన్ని వచ్చాయని దాని ప్రకారంగా టార్గెట్ ఫిక్స్ చేసి నెక్స్ట్ డీసీసీలోకి వచ్చేటప్పటికి టార్గెట్స్ కంప్లీట్ చేశారా లేదా అనేది నేను చూస్తాను. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి పీఎం సూర్యఘర్ విషయంలో ఇప్పటికే బహుశా మీతో ఒకసారి మనము డిఆర్డీఏ పీడీ పెట్టించిన కన్వర్జెన్స్ మీటింగ్లో కూడా మీ అందరితో నేను కలిసినట్టున్నాను, మాట్లాడినట్టున్నాను. సో దీని ప్రకారం మీకు దాని గైడ్ లైన్స్ అన్నీ మీరు చదివి ఉంటారు, దాని మెథడాలజీ అంతా కూడా మీకు ఐడియా ఉంది. సో 1 kilowatt అయితే సమ్ 30,000 సబ్సిడీ ఉంది, 2 kilowatts అయితే 60,000 సబ్సిడీ ఉంది, 3 kilowatts అయితే ఇట్ ఈస్ అ మ్యాక్సిమం సీలింగ్ 78,000 సబ్సిడీ ఉంది. సో అట్లానే 20,000 ఓన్లీ కంట్రిబ్యూషన్ ఆఫ్ ది బెనిఫిషరీ, రిమైనింగ్ 1,02,000 ఈజ్ ద లోన్ కాంపోనెంట్. సో మనం ఆ 20,000 కూడా డిఆర్డీఏ సైడ్ నుంచి వీఆర్ అరేంజింగ్ సమ్ అనదర్ లోన్ ఫర్ దెమ్ ఫ్రమ్ అవర్ రిజర్వ్డ్ ఫండ్స్. సో ఈ 1,02,000 సంథింగ్ మీరు ఏదైతే ఇవ్వాల్సినది ఉందో దీన్ని మీరు ఎలా వచ్చింది, ఇది ఎవరు పెట్టారు ఈ స్కీము, మాకెందుకు వచ్చింది ఈ అప్లికేషను అని కొత్తగా మాట్లాడకుండా మీ బ్యాంకర్స్ అందరూ, మీ బ్రాంచ్ మేనేజర్స్ అందరూ, మీ లోన్ రిలేటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా కొత్తగా దీన్ని ఏదో సర్ప్రైజింగ్గా చూడకుండా, తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేటెడ్ ఎష్యూర్డ్ బడ్జెట్లో ఉన్నవి ఏవి కూడా money is not a problem to the government of India because of CGS. మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో he has reiterated and other reviewsలో he has reiterated several times. Chief Secretary గారు also taking special video conference and reviews every week with regard to the PM Surya. సో మీరందరూ ఆ రివ్యూలలో ఉండరు కాబట్టి మీకు దాని ఇంపార్టెన్స్ తెలియదు. మేము ఉంటాం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, డిఆర్డీఏ వాళ్ళు, కలెక్టర్స్ మేము ఉంటాం కాబట్టి నౌ ఐఎమ్ పర్క్యులేటింగ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ కంటెక్స్ట్. సో మీరందరూ కూడా ఏం చేయాలనంటే దీంట్లో సర్ప్రైజ్గా అనుకోకూడదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకూడదు. మన డిపార్ట్మెంట్లు కన్వర్జెన్స్తో పనిచేస్తున్నాయి. డిఆర్డీఏ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఈ రెండు కలిసి డిస్కామ్ డిపార్ట్మెంట్. సో వీళ్ళు కలిసి మీకు అప్లికేషన్స్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టిస్తారు.
అప్లికేషన్ పెట్టిన తర్వాత వెండర్ సెలక్షన్ వాళ్ళు స్వేచ్ఛగా లిబర్టీతో వాళ్ళు సెలక్షన్ చేసుకుంటారు. అప్పుడు అప్లికేషన్ లోన్ కోసం మీ బ్యాంకుకి ప్రాసెస్ అవుతుంది. లోన్ కోసం ప్రాసెస్ అయినప్పుడు దీంట్లో రీపేమెంట్ కూడా దెర్ ఈజ్ నో ఇష్యూ. మేము దీంట్లో కొంతమంది ఆ రోజు వినని వాళ్ళు కూడా ఉండొచ్చు, బికాస్ 3-4 ఆఫీసర్స్ ఓన్లీ హ్యావ్ బీన్ అటెండెడ్ ఆన్ దట్ డే ఫ్రమ్ ద బ్యాంకింగ్ సైడ్. కాబట్టి మనకి జిల్లాలో చాలా గ్రేట్ ప్రోగ్రెస్ కావాలి పిఎం సూర్య గారిలో. ఎంటైర్ స్టేట్లో కన్నా మన స్టేట్లో కంపారిజన్ జరిగినప్పుడు అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్ మనము ఈ డిస్ట్రిక్ట్ బాపట్ల డిస్ట్రిక్ట్ హయ్యెస్ట్ ఫండ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్యాప్ చేసుకోవాలి అక్రాస్ ద స్టేట్స్ కంపారిజన్ వచ్చినప్పుడు. మరి మన స్టేట్ కూడా అక్రాస్ ఇండియా మనం చూసుకున్నప్పుడు హయ్యెస్ట్ ఫండ్స్ మన స్టేట్కి మనం ట్యాప్ చేసుకోవాలి, విచ్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కాబట్టి దాన్ని. సో దీంట్లో మీ కోఆపరేషన్, వి సీక్ యువర్ కోఆపరేషన్ 100%. మీరు కిందికి ఇన్స్ట్రక్షన్స్ని చేర్చండి. సార్ 3 అనేది మనం రీసెంట్ గా అప్రూవల్ తీసుకున్నాం సార్, చేంజ్ ఆఫ్ గ్రూప్స్ అది ఓపెన్ చేస్తాం సార్. దీంట్లో ఒక్కొక్క గ్రూప్కి మనము ఎంత బ్యాంక్ లోన్ ఎంత కంట్రిబ్యూషన్ ఎంత సార్ 12 lakhs వరకు ఉంది సార్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటటువంటి యూనిట్ సార్. దాంట్లో మనము ఇచ్చేటటువంటిది ఏంటంటే సార్ 50% అనేటటువంటిది యాక్చువల్ గా మనము బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం సార్. లోన్ సార్ పర్సెంటేజ్ ది బ్యాంక్ లోన్ సార్. నో సబ్సిడీ సార్ ఉంది సార్ 80% సబ్సిడీ. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చారు. పెన్షన్ల కోసం, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం, యువత సమస్యల పరిష్కారం కోసం, వివిధ విభాగాల ఉద్యోగాలు, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకు బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరి నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడి ఆయా సమస్యలను త్వరితగతిన కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. సుమారు 4,000 ఎకరాల మురుగునీరు పోవు నడిమి కాల్వకు మరమ్మతులు నిర్వహించి వరద ముప్పును నివారించాలని రైతులు కోరుతున్నారు. కర్లపాలెం నడిమి కాల్వ వద్ద రైతులు మాట్లాడుతూ మండలంలోని కర్లపాలెం, చింతాయిపాలెం, నక్కలవారిపాలెం, గణపవరం, పెదపులుగువారిపాలెం గ్రామాల పొలాల గుండా సముద్రంలోకి పొలాల మురుగునీరు వెళుతుందన్నారు. గత 6 సంవత్సరాల నుంచి మరమ్మతులు నోచుకోకపోవడంతో గుర్రపుడెక్క, జమ్ము, తుమ్మ చెట్లు, ఢిల్లీ పవర్ తడి చెట్లతో డ్రైనేజ్ కాల్వ నిండిపోయింది. కాల్వ పారుదల లేక కొద్దిపాటి వర్షానికి సైతం నెలల తరబడి వర్షపు నీరు నిల్వ ఉండి ప్రతి సంవత్సరం సుమారు 4,000 ఎకరాలు ముంపునకు గురై దిగుబడులు తగ్గడం, భారీ వర్షాలు కురిస్తే పంట నష్టం పోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నడిమి మురుగు కాల్వకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. మన కర్లపాలెం డ్రైన్ నుంచి గణపాలెం డ్రైన్లో పడుతుంది. గణపాలెం డ్రైన్లో దీని కింద 4,000 ఎకరం ఉంది. 4,000 ఎకరం ఎక్కడెక్కడ కర్లపాలెం, చింతాయిపాలెం, నక్కలవాళ్ళపాలెం, గణపాలెం ఏ మాత్రం వర్షం పడ్డా డ్రైన్ నిండిపోయి చాలా మీద పడుతున్నాయి. దీని డ్రైన్లో జమ్ము, ఢిల్లీ పవర్ చెట్లు, చీమతుమ్మ చెట్లు, తాటి చెట్లు అడ్డం పడిపోయి ఉన్నాయి. ఇవి లాగటానికి వీలు కావట్లా. 5-6 సంవత్సరాల నుంచి ఏ మరమ్మతు లేదు. అందుకని గవర్నమెంట్ వాళ్ళు దాన్ని పండించి వెంటనే చర్య తీసుకోవాలి అని చెప్తున్నాను. మండలంలోని చింతాయిపాలెం, గణపవరం, పులిగవారిపాలెం దాకా ఇది నక్కలవారిపాలెం పంచాయతీ కింద మొత్తం గణపారం డ్రైన్ వెళ్ళి పులిగవారిపాలెంలో వెళ్తుందండి. దీనికి అంతా జమ్ము, గొర్రపుడెక్క, మొత్తం ముళ్ళ చెట్లు, ఢిల్లీ పవర్ చెట్లు అన్నీ పడిపోయి ఉన్నాయి. ఇది 4-5 సంవత్సరాల నుంచి మరమ్మతులు ఏమాత్రం నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులందరూ కూడా దీని గురించి చర్య తీసుకోవాలి. కర్లపాలెం పంచాయతీలోని మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్ గ్రామంలో నిర్మించిన 10 చేతి పంపులను RWSDE రాంబాబు, ఏఈ భాషలు సందర్శించి పరిశీలించారు. కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. గ్రామంలో ఎటువంటి నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మా డిఈ గారు నేను స్కీమ్ విజిట్ చేసాము, కర్లపాలెం స్కీము. అయితే మనకి స్లో శాండ్ ఫిల్టర్స్లో శాండ్ అనేది మనం మారుస్తున్నామండి. దాని తాలూకా ఏంటంటే మేము డిఈ గారు నేను వచ్చి విజిట్ చేసి చూసాము. ఆ కాంట్రాక్టర్కి తగు సూచనలు ఇచ్చామండి. ఎలా చేయాలి ఏందనేది మేము మార్కింగ్ ఇచ్చేసేసి ఫుల్ క్వాలిటీ తోటి శాండ్ పోయాల్సిన విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అదేవిధంగా గ్రామంలో ఒక 10 చేతి పంపులు వేశారండి. అవి కూడా విజిట్ చేస్తున్నాము. ఎటువంటి వాటర్ సమస్య లేకుండా మేము ముందుగా నరికంటి
గ్రామస్తులకు మంచినీటి ఇవ్వాలనే ఆశతోటి మేము తిరిగి చేస్తున్నామండి. ప్రతి విద్యార్థికి తమ తల్లిదండ్రులు విలువలతో కూడిన విద్యను అందించే విధంగా కృషి చేయాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమంలో భాగంగా నూజివీడు ఐఐటీలో ప్రతిభ కనబర్చిన షేక్ రిహాన్ 10వ తరగతిలో మండల ఫస్ట్ మార్కులు సాధించిన సయ్యద్ అల్తాఫ్కు శాలువా పూలమాలలతో ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు, స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాజీ ఎంపీటీసీ షేక్ బాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలీ పఠాన్, కరీముల్లా పఠాన్, మహబూబ్ ఖాన్, షేక్ జిలానీ, షేక్ హబీబ్, సయ్యద్ అన్వర్, షేక్ నబీ, రియాజ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్, అలాగే ముస్లిం మైనారిటీ యువ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఏంటంటే ఈరోజు రిహాన్ 10th క్లాస్ ఫస్ట్ కేపీ స్కూల్లో ఒక మైనారిటీ అల్తాఫ్ 10th క్లాస్ ఫస్ట్, మరి అలాగే రిహాన్ ట్రిపుల్ యూనివర్సిటీలో ఫస్ట్. ఈరోజు ముస్లిం మైనారిటీ నాయకులు మా పిల్లలు ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడే తత్వం, చేతి వృత్తి పనులు చేసుకునేవాడు మా ముస్లిం మైనారిటీ. వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చదివించుకుంటా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, అలాగే తల్లిదండ్రులకు మంచి సహకారం అందిస్తా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. వీళ్ళకి మరొకసారి అభినందిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేసిన అబ్దుల్ కలాం ఫౌండేషన్కి మరియు ముస్లిం మైనారిటీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నూజివీడు కాలేజీలో చదువుతున్నటువంటి ట్రిపుల్ ఐటీ షేక్ రిహాన్ మరి కాలేజీ ఫస్ట్గా విజయం సాధించడం జరిగింది. మరి అదేవిధంగా మన కర్లపాలెంలోని కేపీ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థి సయ్యద్ అల్తాఫ్ 10th క్లాస్ కర్లపాలెం మండలం ఫస్ట్ రావటం మనందరికీ చాలా గర్వకారణం. మరి అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా మేము తెలియపరిచేది ఒకటే, తల్లిదండ్రులకు ప్రతి విద్యార్థి కూడా మీ పిల్లలకు ఆస్తిని ఇవ్వటం కాదు, విద్యని ఇవ్వండి. ఆస్తికి మించినటువంటిది విద్య. విద్య అనేటువంటిది మన పిల్లల్ని ఇవ్వగలిగామంటే అదే ఆస్తి అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి విద్యార్థి కూడా ఒక అబ్దుల్ కలాం లాగా, మరి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా తయారు చేయాలని తల్లిదండ్రులని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. బీహార్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన బీచ్ కబడ్డీ ఖేలో ఇండియా పోటీలలో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచి ఆంధ్ర రాష్ట్రానికి బ్రాంజ్ మెడల్ సాధించిన బాపట్ల క్రీడా ఆణిముత్యం కావూరి కృష్ణారెడ్డిని పలువురు అభినందించారు. అదేవిధంగా ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మచిలీపట్నం బీచ్లో నిర్వహించిన 12వ నేషనల్ బీచ్ కబడ్డీ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించి ప్రథమ స్థానం గెలుపొంది ఆంధ్ర రాష్ట్రానికి గోల్డ్ మెడల్ సాధించి ఆంధ్ర రాష్ట్ర కీర్తిని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేశారని మున్సిపల్ హైస్కూల్ ఎన్సీసీ మాస్టర్ కత్తి శ్రీను అన్నారు. మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు అభినందించి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ టీంలో మన బాపట్ల జిల్లా క్రీడాకారులకు మరియు క్రీడాకారుణులకు మంచి అవకాశాలు కల్పిస్తున్న జిల్లా సెక్రటరీ మంతెన సుబ్బరాజు, పురుషుల క్రీడా క్యాంపు నిర్వహించిన రిటైర్డ్ పీడి ప్రసాదరావు, మహిళల క్యాంపు నిర్వహించిన సంగీత ప్రసాదులను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ యొక్క సన్మాన సభలో మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రాజశ్రీ, మున్సిపల్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ కత్తి శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా జాయింట్ సెక్రటరీ మరకా సాయి కుమార్, ఎస్ఏఏపీ కోచ్ శైలజ, పీడి రవి, బాపట్ల సీనియర్ క్రీడాకారులు తిరుమల శెట్టి సాంబశివరావు, పూల నాగులు, పోస్టల్ డిపార్ట్మెంట్ గంగాధర్, విజయ్, సాయి నరేంద్ర, శ్రీను, జనార్దన్ రెడ్డి, వెంకటేష్, బాపట్ల జిల్లా క్రీడాకారులు, బాపట్ల కబడ్డీ క్లబ్ మెంబర్స్, బాపట్ల జిల్లా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యోగా గురువులుగా నిస్వార్థ సేవలు అందిస్తోన్న ధూళిపాళ్ల శైలజ అభినందనీయులని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణం భీమవారి పాలెంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆవరణలో సమగ్ర యోగా శిక్షణా కేంద్రం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగుపెడుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బాపట్ల జిల్లాలోనే ప్రసిద్ధ యోగా గురువుగా పేరుగాంచిన ధూళిపాళ్ల శైలజ సమగ్ర యోగా శిక్షణ పేరుతో నిర్విరామంగా బాపట్ల పరిసర ప్రాంతాల ప్రజలకు యోగా శిక్షణను నిస్వార్థంగా అందిస్తూ 12 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర శిక్షణ కార్యక్రమాల్లోనూ ర్యాలీల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ఎంతో మంది మహిళలకు ప్రజలకు ఆదర్శంగా నిలబడిన యోగా గురువులు ధూళిపాళ్ల శైలజతో పాటు ముత్తాయిపాలెం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురజాల శ్రీనివాసరావులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సమాజ సంస్కర్త, భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని యోగా శిక్షణ ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్న ప్రముఖ యోగా గురువులు ధూళిపాళ్ల శైలజకు జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలేల జీవితగాథ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకటకృష్ణారావు, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు బాపట్ల జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా వేటగిరి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల విస్తృత కార్యవర్గ సమావేశానికి పమిడిబోయిన రామాంజనేయులు అధ్యక్షతన సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగింది. వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై దశల వారీగా ఉద్యమాలు నిర్వహించాలని ఆర్ వెంకట్రావు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, పేదవారికి, కష్టపడి జీవించే వారికి అండదండగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ముందుండి ఉద్యమించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కార్మికులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని, చట్టంలో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయకుండా వారి స్వప్రయోజనాల కోసం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దుయ్యబట్టారు. సమావేశంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అద్దంకి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, ముత్తిరెడ్డి శ్రీనివాస్, జల్దీ రత్నకుమారి, పొట్లూరి అంకమరావు, మాదాల ఎల్లమందయ్య, యేసుబాబు, సరోజిని, తన్నీరు రాందోనిపూడి రవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా సమావేశం జరిగింది. ఈ బాపట్ల జిల్లా సెక్రటరీగా కామ్రేడ్ శ్రీధర్ గారు కొనసాగారు. ఆ స్థానంలో అందరూ చర్చించిన మీదట శ్రీనివాసుల్ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో మన వ్యవసాయ కార్మిక సంఘ కార్యకలాపాలు ప్రజలందరిలో విస్తృతంగా పనిచేయటం ద్వారా వ్యవసాయ కార్మిక సంఘానికి గుర్తింపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల సమస్యల్ని తీసుకొని ఉపాధి హామీ పథకం యొక్క లోటుపాట్లని పరిశీలిస్తూ మరింత కార్యక్రమాల్లో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటిది తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. పీఎం సూర్యఘర్ పథకంలో ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా బ్యాంకర్స్ కృషి చేయాలి, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై దశల వారీగా ఉద్యమాలు నిర్వహించాలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.